హాయ్ ఆల్, అందరికీ హ్యాపీ బతుకమ్మ అండ్ దసరా. ఐ నో ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది, బట్ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మ్యారేజ్ తర్వాత ఇది మా సెకండ్ ఇయర్. సో బతుకమ్మ అండ్ దసరా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిద్దామనేసి అయితే షేర్ చేసుకుంటున్నాను. మా ఫస్ట్ దసరా ఫెస్టివల్కి హైదరాబాద్లోనే ఉండే. సో నా ఆఫీస్ నైట్ షిఫ్ట్, అది అయిపోగానే ఇంటికి వెళ్ళేసి ఊరికి అయితే స్టార్ట్ అయిపోయాం. బతుకమ్మ ఫెస్టివల్ వచ్చేసి థర్స్డే రోజు. సో నేను థర్స్డే మార్నింగ్ 1కి ఎర్లీ లాగౌట్ చేసేసి ఊరికి రీచ్ అయ్యేసరికి 11 అయితే అయిపోయింది. ఆల్రెడీ మా అత్తమ్మ అండ్ వదిన వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని పనులు ఫాస్ట్గా చేసేసుకున్నారు. ఆ రోజు మా ఇంట్లో నాన్ వెజ్ తినము, ఓన్లీ వెజ్. సో పులిహోర అండ్ ఆలూ కర్రీ కానీ వెజ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టారు. బికాస్ మళ్ళీ బతుకమ్మ పేర్చడానికి రెడీ చేసుకోవాలి. నేను వెళ్ళగానే ఫస్ట్ రెడీ అయిపోయి బతుకమ్మ పేర్చడానికి అయితే కూర్చున్నాం. ఆ రోజు అత్తమ్మ, నేను వదిన ముగ్గురం ఫాస్టింగ్. అంటే బతుకమ్మని పేర్చే వాళ్ళు పూజ అయ్యేంతవరకు ఏం తినొద్దు. వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు మధ్యలో. ఇక సద్దుల బతుకమ్మ అయితే పేర్చేసాం. ఆల్మోస్ట్ 2 hours టైం అయితే తీసుకున్నాం. చాలా నిండుగా అందంగా కనిపించారు అమ్మవారు. ఇక్కడ నేను తంగేడు పువ్వుని అయితే రెడీ చేస్తున్నా సెకండ్ బతుకమ్మకి. ఇక్కడ మా సెకండ్ బతుకమ్మ కూడా తయారైపోయింది. ఒకటి కాకుండా 2 బతుకమ్మలను అయితే తయారు చేస్తారు. ఆంధ్ర సైడ్ కానీ ఇంకా ఎక్కడ నాకు తెలిసి పండుగని చేసుకోరు. ఓన్లీ తెలంగాణ వాళ్ళు చేసుకునే పండుగ బతుకమ్మ. దసరాకి ముందు కానీ కొన్ని విలేజెస్లో దసరా తర్వాత కూడా ఉంటుంది. మా అమ్మమ్మ అండ్ నానమ్మ వాళ్ళ విలేజెస్లో అండ్ కొన్ని విలేజెస్లో దసరా తర్వాతే ఉంటుంది. మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే థర్స్డే రోజు చేశారు. దసరాకి 1 day బిఫోర్ అన్నమాట. ఇక బతుకమ్మని పేర్చడం అయ్యాక పూజా గది ముందు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేస్తున్నారు మా అత్తమ్మ. ఈ బతుకమ్మ పండుగ వెనకాల ఒక కథ అయితే ఉంది. ఆ స్టోరీలో భాగంగా తంగేడు చెట్టుని తీసుకొచ్చి ఇలా తంగేడు పూలతో అయితే మధ్యలో అలంకరణ చేస్తారు. పూల మధ్యలో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే తంగేడు పువ్వు. ఈ బతుకమ్మ ఫ్లవర్స్లో బంతి పువ్వు అని, గోరింట పువ్వు అని, సీతజడ పువ్వులు, ఇంకా అన్నింటిలో మెయిన్గా తంగేడు పువ్వుని కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మా అత్తమ్మ ఆల్రెడీ పిండి వంటకాలు కానీ లడ్డూలు కానీ చేసేసి రెడీగా పెట్టేశారు. ఆల్రెడీ ఫెస్టివల్కి 2 days ముందే ప్రిపేర్ చేశారు. మేము వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉండిపోయాయి. ఇలా ప్రతి ఫెస్టివల్కి అందరూ ఊరి నుండి వచ్చి జరుపుకుంటే ఎంత బాగుంటుంది కదా. చిన్నప్పుడు అయితే నేను దసరాకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా బతుకమ్మ ఆడుతూ అందరితో ఫొటోస్ తీసుకుంటూ కొన్ని డేస్ ఫెస్టివల్కి అక్కడే ఉండేది. మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ వల్ల జాబ్స్ అంటూ లీవ్స్ దొరకట్లే అంటూ ఉన్న 1 dayలో మనల్ని మనం అయితే సాటిస్ఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా. ఫ్యూచర్ జనరేషన్లో ఈ ఫెస్టివల్స్ కానీ ఇలా ఉంటుందో లేదో తెలియదు. బట్ అట్లీస్ట్ మనకి తెలిసిన రిచువల్స్లో కొన్ని అయినా మనం ఫాలో అవ్వాలి అని ముందు జనరేషన్ వాళ్ళకి చెప్పాలి అని అయితే చెప్తాను. బట్ దొరికిన ఒక్క రోజైనా మెమరీస్తో ఫుల్ చేసుకోవాలని థాట్. అందుకే ఇలా అందరం ఫెస్టివల్కి అయితే మీట్ అయిపోయాము. సో ఇక్కడ పూజ అయ్యాక మేము రెడీ అయిపోయి రావి చెట్టు దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాలి బతుకమ్మని. మొత్తం 9 రోజుల బతుకమ్మని అయితే తయారు చేస్తారు. డైలీ ఆ 9 days మన ఇంటి ముందు ఈవినింగ్ టైంలో అలుకు చల్లి బతుకమ్మని పేర్చుకొని బతుకమ్మ పాటని పాడుతూ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. 9వ రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మ అని అంటారు. బతుకుని నేర్పించే పాటని బతుకమ్మ పాట అని అయితే అంటారంట. మన లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, కష్టాలు కానీ అన్నీ ఈ పాటల్లో యాడ్ చేస్తూ పాటలు అయితే పాడుకుంటారు. సో సద్దుల బతుకమ్మ లాస్ట్ డే కాబట్టి ఇలా పాటలు పెట్టుకుంటూ కొంతమంది కోలాటంతో లేదా చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ 5 చుట్లు అయితే తిరగడం ఉంటుంది. పాటలు పాడుకోవడం అంతా ప్రాసెస్ అయిపోయాక బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. బట్ దగ్గరలో చెరువు లేదు. ఇలా చెరువు లేని వాళ్ళు రావి చెట్టు దగ్గర పెట్టేస్తే గుడిలో ఉన్న వాళ్ళు బతుకమ్మ అన్నింటినీ ఒక్కసారిగా కలెక్ట్ చేసుకొని చెరువులోకి అయితే తీసుకెళ్ళిపోతారు ఫెస్టివల్ ప్రాసెస్ అంతా అయిపోయాక. ఇక్కడ మా దగ్గరలోనే వెంకటేశ్వరుని గుడిలో రావి చెట్టు ఉంది. సో అందరూ కూడా అక్కడికి వెళ్ళి బతుకమ్మని రావి చెట్టు దగ్గర అయితే నిమజ్జనం చేస్తారు. ఆ రోజు అసలు 2 కనులు సరిపోవు చెప్పాలంటే, అంత కలర్ఫుల్గా ఉంటుంది ఆ బతుకమ్మలని ఫ్లవర్స్లో అలా చూస్తూ ఉంటే. సో ఇక్కడ మా అత్తమ్మ అయితే రావి చెట్టు దగ్గర బతుకమ్మని నిమజ్జనం చేసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రావి చెట్టు దగ్గర బతుకమ్మలన్నింటినీ పెట్టేశారు.
చాలా బాగుండింది ఆ రోజు. సో ఇక్కడ వచ్చేసి దసరా రోజుకి ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. పూరీలు, వడలు, చికెన్, మటన్, ఆ రోజు మొత్తం నాన్ వెజే. ఇక్కడ రెడీ అయిపోయి మా వదిన వాళ్ళ పాప బాబుతో వీడియో తీసుకుంటే చూడండి, అత్త అని పిలుస్తుంటే క్యూట్గా. స్మైల్ అంటే స్మైల్ కూడా చేసేస్తుంది. సో దసరా రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి ఆకుని మన ఫ్యామిలీ వాళ్ళకి చేతిలో పెట్టి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడం ఉంటుంది. అండ్ జమ్మి ఆకుని బంగారంతో పోలుస్తారు. సో అది మన దగ్గరే కబోర్డ్లో కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది అంటారు, రియల్ గోల్డ్ లాగా అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అత్తమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ. క్లాప్స్ క్లాప్స్ అంశు. సో ఇక్కడ అత్తమ్మ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. దసరా రోజు మా అత్తమ్మ పుట్టిందంట. సో ఎప్పుడు ఏ డేట్లో దసరా వచ్చినా అదే డేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. నేను ఫెస్టివల్ రిలేటెడ్ చెప్పిన వాటిలో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా తప్పుగా అనిపించినా కమెంట్లో మెన్షన్ చేయండి, నేను నోట్ చేసుకొని రెక్టిఫై చేసుకుంటాను ఫర్దర్గా. మేము ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ ప్రాసెస్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్టర్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.